హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఇదైతే నిన్న మండే వ్లాగ్ అండి. ఇంకా పోలిపాడ్యం దీపాలు కదా! నిన్న అందరూ పెట్టుకునే ఉంటారు. ఇంకా నేనైతే మా ఇంట్లో ఉన్న శివలింగానికి ఇలా కొంచెం గంగాజలం అభిషేకం చేసుకుని, ఇలా పువ్వులు పెట్టుకుని, నైవేద్యం పెట్టుకుని, దీపాలు పెట్టుకున్నాను. ఇంట్లో పూజ ఇది 4:30కే చేసుకున్నాను. అటుకులు, బెల్లము, కొంచెం సల్లుడి పెట్టే మాకు ఇదే ప్రసాదం పెడతాము. ఇంకా అలాగే పెట్టాను. భీమవరంలో ఉన్నప్పుడు చిన్నప్పుడైతే కాలువల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు కాలువలు లేవు ఇక్కడ. వైజాగ్లో ఉంటున్నాం కదా! ఇంకా తుఫాను ప్రభావం కూడా ఉంది కదా! ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నా. ఈ శివలింగం చుట్టూరు ఇలా దీపాలు పెట్టుకున్నాను. ఊరికే పెట్టాక వాటర్లో పళ్ళెంలో వదులుదామని. ఇదైతే 366 ఒత్తు. గాలి, వర్షం పడుతూనే ఉంది అలాగా. కానీ దీపాలు అలా రెపరెపలాడుతూ బాగానే వెలిగినాయి. మొత్తానికి దీపాలైతే బాగున్నాయి. ఇంకా పూజ అయితే బాగానే చేసుకున్నాము. తులసమ్మ దగ్గర బయట కారిడార్లో పెట్టాను దీపాలు. అక్కడికే చల్లగాలి, సన్న చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా టైం అయితే 5 అయిపోతుంది. వెలుగొస్తూ ఉంది. ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాము. భలే బాగుంటుంది కదండి. పిల్లలు పడుకున్నారు, ఇంకా లేస్తే దీపాలు బోట్లో అని ఆడుకుందరు. కానీ వారు లేచేసరికి కొండెక్కిపోతాయి దీపాలు అయితే. చిన్నప్పుడు ఇలానే ఆడుకున్నాం కదా అందరూ బోట్ అని. ఇంకా ఈ పెద్ద ఒత్తిని కూడా నీటిలో వదిలేశాను. ఇంకా పూజ అయితే ఇలా ముగిసింది. ఇంకా తర్వాత వంట దగ్గరికి అయితే రైస్ వండేసి కొంచెం అన్నం పులిహోర కింద చేశాను. రైస్ అయితే ఉడికిపోయింది. దాంట్లోనే కొంచెం మామిడికాయ తురుము ఇంట్లో ఉందని కొంచెం పప్పులో వేసి పప్పు మామిడికాయ వండాను. కొంచెం పులిహోర కింద కలిపాను. ఇంకా వంట అయితే ఇదే, పెద్దగా ఎక్కువగా ఏమీ వండలేదు. పిల్లలకైతే కొంచెం నిన్న సండే ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, అది తీసి బయట పెట్టుకున్నారు. ఈ పిల్లలు తింటారు. ఇంకా ఇవన్నీ చేసేసరికి 12 అయిపోయింది. ఇంకా నేనే భోజనానికి అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ చపాతీ చేసాము. అది ఒకటి ఉంటుంది, చపాతీ, పులిహోర, పప్పు, రైసు, పెరుగు అన్నీ పెట్టుకుని భోజనం అయితే చేశాను. ఇంకా ఇదైతే వరిపిండి ఉంటే కొంచెం చెకోడీలు చేద్దాము అని పెట్టాను. 4 గ్లాసులకి 3 గ్లాసులు వరిపిండి, 1 గ్లాసు మైదా వేసాను. మొత్తం 4 గ్లాసులు. 4 గ్లాసులే వాటర్ వేసి మరుగుతుంటే ఉప్పు, ఇంకా ఈ పెసరపప్పు, వాము వేసి ఇంకా అలాగా మరిగి నీటిలో ఈ పిండేసి స్టవ్ కట్టేయాలి. కాసేపటికి ఉక్కుతుంది. దాన్ని ఇలా మెత్తగా ముద్ద చేసి ఆ ముద్దని ఇలా కణికల కింద చేసుకుని ఏలికి ఇలా చుట్టుకుంటే బాగుంటుంది. కానీ నా చేతిలో ఫోన్ ఉండడం వల్ల మీకు చూపించడానికి కుదరట్లేదు. ఏలికి ఇలా చుట్టేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది ఇలా రౌండ్గా. కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం చెకోడీలు ఇలా చేసుకుని ఆయిల్ పెట్టుకుని వేగించుకోవాలి. ఆయిల్ అయితే ఇలా పెట్టుకున్నాను. నీళ్లు మరిగిన వెంటనే పిండి వేసి వెంటనే కట్టేయాలి. పొయ్యి మీద పిండి ఉడకనవసరం లేదు. నీళ్లు కూడా ఎన్ని గ్లాసులు పిండి అయితే అన్నే గ్లాసులు పిండికి 4 అయితే 4 గ్లాసులు వాటర్ పోయాలి. కానీ నేను 3 వరిపిండి, 1 మైదా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రష్గా చాలా బాగా వచ్చింది. పెసరపప్పు కమ్మదనం, వాము ఫ్లేవరు అన్నీ బాగా తెలుస్తున్నాయి. ఇంకా చెకోడీలు అయితే బాగా వచ్చినాయి. ఒకదాన్నే చేయడం వలన ఒకటి ఎర్రగా ఒకటి తెల్లగా ఎగిపోయినాయి ఎక్కువ తక్కువలు. ఇంక ఇదేనండి. బాయ్.